మలేషియా విమానం MH370 ఆచూకీపై పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. విమానం హైజాక్కు గురైందని, దీని వెనుక పైలట్ల హస్తం ఉన్నట్లు మొదట్లో ఊహాగానాలు రాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ చేసిన ప్రకటన సెర్చ్ ఆపరేషన్ను మలుపు తిప్పింది. పెర్త్కు నైరుతి భాగంలో 2500 కిలోమీటర్ల దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో 24 మీటర్ల పొడవున్న 2 శకలాలను గుర్తించినట్లు అబోట్ పార్లమెంట్లో ఓ ప్రకటన చేశారు. తమ ఉపగ్రహాలు నిర్ధారించిన దాని ప్రకారం ఆ శకలాలు గల్లంతైన విమానానికి చెందినవే అయ్యుండొచ్చని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మలేషియా ప్రధానికి అందించినట్లు ఆయన చెప్పారు. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 3 ప్రత్యేక విమానాలతో శకలాలను గుర్తించిన ప్రాంతాన్ని శోధించనున్నట్లు టోనీ పార్లమెంటుకు వెల్లడించారు. The Australian Maritime Safety Authority has received information based on satellite imagery of objects possibly related to the search. Following specialist analysis of this satellite imagery, 2 possible objects related to the search have been identified. I can inform the House that a Royal Australian Air Force Orion has been diverted to attempt to locate the objects. This Orion is expected to arrive in the area at about this time. 3 more aircraft will follow this Orion. They are tasked for more intensive follow-up search. I've spoken to my Malaysian counterpart, Prime Minister Najib Razak, and informed him of these developments. I should tell the House, and we must keep this in mind, the task of locating these objects will be extremely difficult. 26 దేశాలు 13 రోజులుగా సముద్ర ఉపరితలాలను జల్లెడపడుతున్న మలేషియా విమానం ఆచూకీ చిక్కలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఉపగ్రహాలు అందించిన సమాచారం ఈ వ్యవహారంలో కీలకంగా మారింది.